నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్, దేశ విద్యా వ్యవస్థ ప్రతిష్టను కుదిపేసిన పేపర్ లీకేజీల ఉదంతంపై ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం భారీ శస్త్రచికిత్సకు సిద్దమైంది. పరీక్షల్లో పారదర్శకత, సాంకేతిక భద్రతకు టెక్ దిగ్గజం నందన్ నీలేకని నేతృత్వంలో నిపుణుల హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఐబీ మాజీ చీఫ్ తపన్ డేకా వంటి ఉద్దండులతో కూడిన ఈ టాస్క్ ఫోర్స్ కు మరోవైపు లీకు ముఠాలపై ఉక్కుపాదం మోపేలా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు తీసుకొచ్చింది. 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా, 2 నెలల్లో దర్యాప్తు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో 3 నెలల్లోనే తీర్పు అంటున్న ఈ నిబంధనలు వినటానికి పకడ్బందీగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడితో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న రోగం కుదురుతుందా? ఈ మొత్తం పరిణామాలు, పరిష్కారాలు, ప్రభుత్వ చర్యలపై నిపుణులేమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ ఎల్ నరేంద్రనాథ్ గారు, నిమ్స్ విశ్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు, జేఎన్టీయూ మాజీ వీసీ, యూజీసీ మాజీ సభ్యులు. ముందుగా నరేంద్రనాథ్ గారు, నీట్ పేపర్ లీకేజీలపై మొదట్లోనే మనం చర్చించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై మీ పరిశీలన ఏమిటి? ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఒక సరైన నిర్ణయం తీసుకుందండి. ఈ పేపర్ లీక్ అయిన తొలి రోజుల్లో మనం ఒక చర్చా కార్యక్రమంలో మనం మీ ఛానల్ ద్వారా మనం అభ్యర్థించాం, దయచేసి పరీక్ష క్యాన్సిల్ చేయండి, విద్యార్థుల కాన్ఫిడెన్స్ రిపోజ్ చేయండి, సిస్టమ్ మీద వాళ్ళకి నమ్మకం పోతా ఉంది, అట్లా కాకుండా వాళ్ళకి నమ్మకం కలగజేయండి అని. దానికి ప్రతిస్పందనగా పెద్ద ఆందోళన జరిగిన తర్వాత ప్రభుత్వం ఎట్టకేలకు ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్టుగా ప్రకటించారు. చాలా సంతోషకరమైన విషయం. దానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు. కాకపోతే దీనిలో నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏం కనపడిందంటే, వాళ్ళ కమిటీ సభ్యులందరూ వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ని బట్టి, లేదా వాళ్ళు ప్రస్తుతం ఏ పొజిషన్ లో పనిచేస్తున్నారు, వాళ్ళ రంగంలో ఏమి సాధించారో దాన్ని బట్టి నిర్ణయం అయినట్టుగా ఉంది, కొద్దిమంది సభ్యులు మినహాయిస్తే. యాక్చువల్ గా ఈ నిర్ణయాలన్నీ తీసుకోవాల్సిన వాళ్ళు అకాడమిషియన్స్, అంటే మన రెడ్డి గారి లాగా, డిఎన్ రెడ్డి గారి లాగా మాజీ వైస్ ఛాన్సలర్లు. ఈ పరీక్షలతో ప్రతిరోజు పిల్లలకు పెట్టే పరీక్షలతోటి మమేకమయ్యే స్టాఫ్ ఉండాలి. వాళ్ళ బదులుగా మనకు అకాడమిక్ గా బ్రిలియంట్ గా పెర్ఫామ్ చేసిన వాళ్ళు, వాళ్ళ రంగంలో రాణించిన వాళ్ళని పెట్టారు. సరే, కొంతమంది డెఫినెట్ గా సాంకేతిక రంగంలో దీనికి ఈ సైబర్ క్రైమ్లు లేదా ఈ సైబర్ టెక్నాలజీలో నిపుణుల్ని కూడా పెట్టారు. అది సంతోషించాల్సిన విషయం. కాకపోతే వాళ్ళకి ఇచ్చినవి చాలా ఎక్కువ సబ్జెక్ట్ ని చాలా కొద్ది మంది హ్యాండిల్ చేసేట్టుగా ఇచ్చినట్టుగా అనిపించింది. దీని బదులుగా ఈ కమిటీ 2-3 భాగాలుగా విభజిస్తే మంచిదేమో అని కూడా నాకు అనిపించింది. మొదటిది, అసలు పరీక్ష ఎట్లా పెట్టాలి? షుడ్ ఇట్ బి సేమ్ పేపర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ వన్ డే, ఆర్ మళ్ళా మన మిగతా మన ఐఐటి పరీక్షలో లాగా ముందు ఒక స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత ఒక ఫైనల్ టెస్టా? ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటానికి ఈ కమిటీ కంటే కూడాను అకాడమిక్ గా డే ఇన్ అండ్ డే అవుట్ ఈ పరీక్షలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. అదే విధంగా మనం చూసే పని అయితే, పేపర్ క్వాలిటీగా సెట్ చేస్తున్నారా? సెట్ చేసిన పేపర్లో అందరి విద్యార్థులకి న్యాయం జరిగేట్టుగా మనం చేయగలమా? ఈ పరీక్ష ఒక రోజు నిర్ణయించాలా, లేదా కొన్ని రోజుల పాటు నిర్వహించాలా? ఒకవేళ నిర్వహించే పని అయితే అందరికీ ఒక పేపర్ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఒకే రకమైన స్టాండర్డ్ ఉన్న పేపరు మనం ఎట్లా సెట్ చేయాలి? తర్వాత ముందర ఒక స్క్రీనింగ్ టెస్ట్ లో ఈ రకమైన డిఫరెంట్ పేపర్స్ తోటి స్క్రీనింగ్ టెస్ట్ లో ఫిల్టర్ చేసి చివరికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అందరికీ ఒకటే పేపర్ ఇచ్చేట్టుగా చూసుకోవాలా? వీటన్నిటి మీద ఒక గ్రూపు డిస్కస్ చేస్తే బాగుండేది. తర్వాత పేపర్ సెట్టింగ్ కి ఎవరు అర్హులు, వాళ్ళు ఎట్లా పేపర్ సెట్ చేస్తారు, ఆ పేపర్ గాని క్వశ్చన్ బ్యాంక్ నుంచి తీసుకుంటారా, లేదా ప్రతి సంవత్సరం అప్పటికప్పుడు తాజాగా ప్రశ్నల్ని తయారు చేసుకొచ్చి వాటిని పరీక్షలో ఇన్కార్పొరేట్ చేస్తారా? వీటి మీద పరీక్ష పేపర్ సెట్టింగ్ మీద ఒక కమిటీ నిర్ణయం చేస్తే బాగుండేది. ఆ తర్వాత నిర్వహించే పరీక్ష ఈ ఓఎంఆర్ షీట్లు వ్రాతమూలకంగా ఉండాలా, లేకపోయే పని అయితే ఆన్లైన్ పరీక్ష మనం నిర్వహించడం మంచిదా? దీన్నన్నింటినీ చూడటానికి ఒకళ్ళు ఉండాలి. తర్వాత ఒకవేళ కనుక ఆన్లైన్ పరీక్ష అయినా ఒక పేపర్ సెట్ చేసి పేపర్ సర్క్యులేట్ చేసే పని అయితే ఆ పేపర్ లీక్ కాకుండా ఎక్కడ ప్రింట్ చేయాలి, ఎట్లా దాన్ని సర్క్యులేట్ చేయాలి,
ఎట్లా దాన్ని పరీక్ష నిర్వహించాలనే దాని మీద మరొక కమిటీ చర్చిస్తే బాగుండేది. ఇవన్నీ కలగాపులగం చేసి ఒక కమిటీకి ఇన్ని బాధ్యతలు అప్పగించడం కంటే బహుశా అట్లా చేసుంటే బాగుండేది అనిపించింది. రైట్ అండి. దానికంటే మళ్ళీ ముందు వద్దాం కూడాను సఫిషియంట్ టైం ఉంది కాబట్టి నిపుణులందరూ ప్రతి స్టేట్ లెవెల్లోనూ డిస్కషన్ లాగా ఒక సింపోజియం లాగా కండక్ట్ చేసి ఒపీనియన్స్ అన్ని ఒక చోటికి ప్రూవ్ చేసి పరీక్ష నిర్వహిస్తే బాగుండేదని అనిపించింది నాకు. ఓకే అండి. డిఎన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సభ్యులు, వారి నేపథ్యం, ఇచ్చిన మ్యాండేట్ చూసిన తర్వాత ఈ విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గారు ఈ అపాయింట్ చేసిన కమిటీని చూస్తే నందన్ నీల్కేని ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ. అయితే ముందుగా ఫైవ్ పాయింట్ మ్యాండేట్ ఇచ్చారు ఈ కమిటీకి. ఒకటేంటంటే ఎగ్జామ్ రిఫార్మ్స్ ఏమో అవసరం ఉంటుంది, అదేవిధంగా టెక్నికల్ సెక్యూరిటీ, ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కానివ్వండి, లేకపోతే డేటా స్టోరేజ్ కానివ్వండి, తర్వాత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షను, తర్వాత యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ ఎట్లా సెలెక్ట్ చేయాలి అనేది ఒక టెక్నికల్ సెక్యూరిటీ ఒక పాయింట్ ఇచ్చారు. అదే సైబర్ సెక్యూరిటీ అంటే పోర్టల్ హ్యాక్ చేయటం కానివ్వండి, డేటా థెఫ్ట్ చేయటం కానివ్వండి, అదేవిధంగా డేటా ఏ విధంగా లీకేజ్ అవుతుంది డేటా, దాని గురించి సైబర్ సెక్యూరిటీ. లాజిస్టిక్ అంటే క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, ఎక్కడ స్టోరేజ్ చేయాలి, హౌ టు డిస్ట్రిబ్యూట్, హౌ టు ఎన్ష్యూర్ అంటే దీని సెక్యూరిటీ ఆఫ్ ది ఎలా ఉండాలనేది ఒక పాయింట్ పెట్టారు. అదేవిధంగా ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది ఒక ముఖ్యం ఏంటంటే దీన్ని ఎట్లా రిఫార్మ్ చేయాలి, సో ఇంటర్నల్ ఎట్లా అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎలా ఉండాలి, హౌ టు మేక్ ఇట్ అకౌంటబుల్. నార్మల్గా ఏంటంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో క్రెడిబిలిటీ లాస్ అయింది, సో ట్రాన్స్పరెన్సీ లేదు, తర్వాత పబ్లిక్ అకౌంటబిలిటీ లేదు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఇష్టం వచ్చిన స్కోర్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు, తర్వాత గ్రేస్ మార్క్స్ కూడా సెలెక్ట్ క్యాండిడేట్ ఇస్తున్నారు, తర్వాత పేపర్ లీకేజ్ అవుతున్నాయి, తర్వాత ఇవన్నీ గ్లిచెస్ ఉన్నాయి, టెక్నికల్ గ్లిచెస్ అవన్నీ. అందువలన ఈ కమిటీకి ఏంటంటే ముఖ్యంగా నాకేమనిపిస్తుందంటే ప్రధానమంత్రి గారి ఉద్దేశం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏ విధంగా బలోపేతం చేయాలనే దృష్టితోనే ఈ కమిటీ అపాయింట్ చేసినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా నందన్ నీల్కేని ఈ విధ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ యూఐడి యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటే ఆధార్, మన ఆధార్ దేశంలో సెక్యూరిటీ నంబర్, అమెరికాలో యూరోపియన్ కంట్రీస్లో కనుక సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఎలా ఉంటుందో మనకు ఆధార్ నంబర్. ఆయన చీఫ్ ఆర్కిటెక్ట్, ఇన్ఫోసిస్ కో ఫౌండర్, అంటే క్రెడిబిలిటీ ఉన్న పర్సనే నందన్ నీల్కేని. ఇంకొకతను ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి. యాక్చువల్ ఆయన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఎండ్ ఎన్క్రిప్షన్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి క్వశ్చన్ బ్యాంక్ ఎలా పికప్ చేయాలనేది వాళ్ళిద్దరు ఎక్స్పర్ట్ అని. ఇంకోటి ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే ఐబీ మాజీ చీఫ్ ఐబీ పెట్టారు, ఇంటెలిజెన్స్ బ్యూరో. వాళ్ళు ఏంటంటే కొంచెం దీన్ని ప్రోటోకాల్స్లో ఎలా పాటించాలి, ఏ విధంగా ప్రోటోకాల్స్ తయారు చేయాలని ఐబీ మాజీ సెక్రటరీ కూడా ఉంచారు. అదే లాజిస్టిక్ దానిలో మీనా అని ఉన్న లాజిస్టిక్ అంటే ఏ విధంగా క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడ స్టోరేజ్ చేయాలి, అట్లా సెంటర్స్ ఎలా హౌ టు సెలెక్ట్ సెంటర్స్, ఏ విధంగా సెలెక్ట్ చేయాలి. ఇష్టం వచ్చి ఇంతకుముందు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు సెంటర్లు పెడుతున్నారు, ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ ఉందా, స్టూడెంట్ కన్వీనియంట్ ఉందా, అవన్నీ చూడకుండా లాంగ్ డిస్టెన్స్లో పెట్టడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాజిస్టిక్. ఇంకోటి ఏంటంటే ఎన్టీఏ అసలు సెటప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, దానిలో ఎవరు అకౌంటబిలిటీ లేదు, సో ఎవరు నోబడీ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ని తర్వాత ఏంటంటే ఐఐటి జేఈ మెయిన్స్ దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు టెస్ట్ తీసుకుంటారు. మెయిన్స్ తర్వాత స్క్రీన్ తర్వాత అడ్వాన్స్డ్కి వెళ్తారు. మరి దానిలో 99% వరకు లీకేజ్ ఏం లేదు, 99 పర్ఫెక్ట్గా ఉంది. సో అది ఆన్లైన్ టెస్టింగ్ చేస్తున్నారు. ఐఐటి జేఈ మెయిన్స్ 15 lakh స్టూడెంట్స్. నీట్ ఎగ్జామ్కి వచ్చాక దాదాపు 22 లక్షల మంది రిజిస్టర్ చేశారు, కానీ ఈ మధ్య రాసిన దానిలో 19 lakhs ప్లస్ స్టూడెంట్స్ రాశారు. సో నీట్ ఎగ్జామ్కి ఏంటంటే స్టేక్స్ హై ఉన్నాయి, సో హ్యూమన్ ఎలిమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. అంటే ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే హ్యూమన్ ఎలిమెంట్ తగ్గియాలి. అంటే ఇప్పుడు ఇన్ని సెంటర్లు ఆల్ ఓవర్ ఇండియా, ఇన్ని సెంటర్లు, ఇంతమంది మ్యాన్ పవర్, ఎవరో ఒకళ్ళు మ్యానిపులేషన్ చేస్తారు. పేపర్ పెన్ బేస్డ్ టెస్ట్లో స్కోప్ ఉంటుంది మ్యానిపులేట్ చేయడానికి. అందుకని సిస్టమ్స్ అన్నీ బలోపేతం చేయాలి. క్వశ్చన్ బ్యాంక్ ఒకటి ముందు పర్ఫెక్ట్గా క్వశ్చన్ బ్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకోవాలి, దాని డిజిటల్ స్టోరేజ్ ఉండాలి. యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంట్లో పికప్ చేయాలి క్వశ్చన్స్ ఇష్టం వచ్చినట్టు. ఇంతకుముందు పూనాలో 3 ఎక్స్పర్ట్స్కి క్వశ్చన్స్ మొత్తం తెలుసు, అట్లా అవకాశం ఉండదు. సిస్టమ్ డెవలప్ చేస్తే అవకాశం ఉండదు అట్లా.
సో మరి అది లీక్ అయిందంటే దానికి వాళ్ళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క వీక్నెస్ అని చెప్పాలి. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ ఎన్క్రిప్షన్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ ఎన్క్రిప్షన్ ఈజ్ వెరీ గుడ్. సో వీళ్ళిద్దరు అయితే టెక్నికల్లో ఉన్నారు. నందన్ నీల్కేని ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ అయితే టెక్నికల్. తక్కిన వాళ్ళందరూ ఓన్లీ జస్ట్ గవర్నమెంట్ తరఫున అడ్వైజ్ లాగా ఉన్నారు. అంత టెక్నికల్, అంత డీప్ ఇంటూ అకాడమిక్స్ కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ గురించి తెలిసి కానీ ఏం లేదు. తక్కిన మెంబర్స్ ఓన్లీ ఇద్దరు మాత్రం టెక్నికల్లో దే ఆర్ వెరీ గుడ్. సో నా అనుభవం, ఎందుకంటే నాకు ఇద్దరు పర్సనల్గా తెలుసు, నందన్ నీల్కేని ఐఐటి మెడ్రాస్, వాళ్ళిద్దరూ నాకు పరిచయమే. నేను కూడా ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ ఐఐటి మెడ్రాస్. తర్వాత నందన్ కిల్లి రిఫార్మ్స్లో కూడా నేను పనిచేశాను. సో ఇది బేసికల్గా. రైట్. నరేంద్రనాథ్ గారు, జబ్బొకటైతే చికిత్స మరొకటి కావద్దనేది వైద్యపరంగా వినిపించే మాట. ఆ కోణంలో చూసినప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ సరైన దిశలోనే సాగుతున్నాయని అనుకోవచ్చా? చిన్న ఇష్యూ అండి. నీట్ మెయిన్ గా మెడికల్ అడ్మిషన్ కోసం కదా జరుగుతా ఉంది. అవును. నీట్ పరీక్ష. ఈ కమిటీలో ఒకడన్నా డాక్టర్ ఉన్నాడా? లేడు కదా. క్వశ్చన్ పేపర్ సెట్టింగు, స్టాండర్డ్స్ గురించి ఇంజనీరింగ్ వాళ్ళు మెడికల్ స్ట్రీమ్ గురించి ఎట్లా మాట్లాడతారు? రెండవది, నేను ఇందాక కూడా చెప్పాను, దీనిలో వాళ్ళ రంగంలో వాళ్ళు నిష్ణాతులై ఉండొచ్చు తప్ప వాళ్ళకి పరీక్షలు పెట్టిన అనుభవం ఉందా? వాళ్ళు పరీక్షలు నిర్వహించారా? లేదా పరీక్షలు నిర్వహిస్తుంటే వాళ్ళు ఏమైనా కనీసం దూరం నుంచన్నా గమనించారా? వాళ్ళు మంచి పరీక్షలు రాశారు, దే ఆర్ గుడ్ స్టూడెంట్స్, ఐఐటికి సెలెక్ట్ అయ్యారు, అంతా బాగానే ఉంది. ఈ కమిటీలో అది ఒక ప్రధానమైన లోపంగా నాకు కనపడతా ఉంది. మెడికల్ సభ్యులు లేకుండా నీట్ పరీక్షను గురించిన సబ్జెక్ట్ ఎట్లా పేపర్ సెట్ చేయాలన్నది వాళ్ళు నిర్ణయం చేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అదేవిధంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు సార్. మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. సిబిఎస్ఈని ఒక చిన్న పిల్లాడు క్వశ్చన్ చేసినప్పుడు టెక్నికల్ గా టాపర్స్ గా ఉన్న వాళ్ళు దీన్ని డీల్ చేయలేరంటారా? ఏమండి, ఇప్పుడు సిబిఎస్ఈ ఇష్యూలో కూడా అప్పుడు ఒక చిన్న పిల్లవాడే తను ఏంటి అనేది సూచనలు ఇచ్చినప్పుడు ఇప్పుడు టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలనే విషయంలో సూచనలు చేయలేరా? దాన్ని పకడ్బందీగా తయారు చేయలేరా? అంటే వీళ్ళు ఎట్ ద మోస్ట్ ఏమన్నా ఈ కమిషన్ అంటూ మాట్లాడితే నేనైతే ఈ కమిటీ కాంపోజిషన్ కరెక్ట్ గా ఉందని అనుకోను. ఒకవేళ ఉన్నా కూడా ఎనీ ఎగ్జామ్ హౌస్ ఇట్ షుడ్ బి కండక్టెడ్ వాళ్ళు మాట్లాడాలి. అన్నిటికంటే వింతైన విషయం, యాజ్ ఎ మెడికల్ పర్సన్, యాజ్ ఎ హెడ్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ విచ్ కండక్టెడ్ ఎగ్జామినేషన్స్, నాకు పెక్యులర్ గా అనిపించేది ఏమిటంటే ఇంజనీరింగ్ ఇట్లాంటి పరీక్ష దేశం అంతా ఎందుకు పెట్టట్లా? ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఎందుకు పరీక్షలు పెట్టుకుంటా ఉంది? ఒక్క ఐఐటీలకి వాటికి కొన్ని అడ్మిషన్లకు మాత్రమే ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. మిగతా అన్ని స్టేట్లే కదా. ఇంజనీరింగ్ కి పనికొచ్చిందా పద్ధతి మెడిసిన్ కి పనికి రాదా? ఈ పర్పస్ ఏమిటి అసలు? ఇంజనీరింగ్ ఎందుకు పెట్టరు, మెడిసిన్ కి ఎందుకు పెట్టారు? ఈ కమిటీ ఏమైనా ఇవన్నీ క్వశ్చన్స్ ని, మీరు అనుకుంటున్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతుందంటారా? ఇప్పుడు మీరు అనుకుంటున్న ఎంతో మంది మేధావులు అనుకుంటున్న క్వశ్చన్స్ ని ఈ కమిటీ ఏమైనా ఆన్సర్ చేయగలుగుతుంది అనుకుంటారా? నేనైతే అనుకోవట్లేదండి. ఈ కమిటీ ఇంకా థ్రెడ్ బేర్ డిస్కస్ చేయాలి. బట్ అది కేవలం మెడిసిన్ ఇట్లా దృష్టిలో పెట్టుకొని కాదు. అసలు ఒక పరీక్ష అంటూ పెడితే నేషనల్ లెవెల్లో ఇన్ని లక్షల మంది పరీక్షలు రాసే పని అయితే ఏ రకంగా పరీక్ష నిర్వహించాలి? ఓకే, ఇప్పుడు కేంద్రం ఎందుకు తీసుకుంది? మల్టిపుల్ ఎగ్జామ్స్ అవాయిడ్ చేస్తాము, అవాయిడ్ చేస్తాము, అవాయిడ్ చేస్తాము. వేస్ లో ఎట్లాగో అవాయిడ్ చేయొచ్చు. దాని గురించి బహుశా ఈ ఫార్ములా మనం ఇప్పుడు చర్చించలేం, అది ఒక పక్కన పెడతాం. నేను అడిగే సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇంజనీరింగ్ కి రాష్ట్రాలు ఎందుకు నిర్వహిస్తున్నాయి, మెడిసిన్ కి ఎందుకు నిర్వహించలేదు? ఇంజనీరింగ్ ఎందుకు పనికి వస్తున్నాయి, మెడిసిన్ కి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? ఏమిటి ఉద్దేశం? ఉద్దేశం కనుక అది అయ్యే పని అయితే, ఫ్యూచర్ లో అందరికీ కనుక పరీక్ష పెట్టే పని అయితే, లెట్ దేర్ బి జనరల్ డిస్కషన్. తర్వాత ఏ పరీక్షలో ఎట్లాంటి రిఫార్మ్స్ తేవాలి అన్నది ఆ కన్సర్న్ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాప్టిట్యూడ్ టెస్టింగ్ అనేది అసలు నిల్. మా గమనికలో మెడికల్ బీయింగ్ ఇన్వాల్వ్ విత్ మెడికల్ కాలేజెస్ మేం గమనించింది యాప్టిట్యూడ్ 0. ఇది చదివితే వాళ్ళ అమ్మా నాన్న చదవమన్నారు కాబట్టి, లేదా దీనిలో బోల్డ్ డబ్బులు వస్తాయని చదివేవాడు తప్ప ఆసక్తితోటి డాక్టర్ అవుదాం అనుకుని వచ్చేవాడు ఎక్కువ మంది కనపట్ల. రైట్ సార్, మళ్ళీ వద్దాం సార్ డిస్కషన్ మళ్ళీ వద్దాం. డిఎన్ రెడ్డి గారు, పరీక్షల భద్రతలో టెక్నాలజీ కీలకమే, కానీ
ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్ వరకు జరిగే మానవ లోపాలు, లాలూచీలను సాంకేతికత ఎంతవరకు అడ్డుకోగలదు? ఈ పేపర్ పెన్ బేస్డ్ టెస్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇది 22 lakh స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ని సెంటర్ రాయటంలో ఎక్కడో చోట లోపాలు ఉంటాయి. నేను నరేంద్రనాథ్ గారు అన్నట్టుగా ఈ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మెడికల్ టెస్ట్లు ఏ రాష్ట్రానికి రాష్ట్రం కండక్ట్ చేసుకోమని చెప్పాలి. సెంట్రల్ ఏజెన్సీ 65 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, వాటికి 15% కోటా ఉంది. అవి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీఏ కండక్ట్ చేయొచ్చు. బట్ మెజారిటీ మెడికల్ కాలేజీకి మాత్రం ఏ స్టేట్ ఆ స్టేట్ ఇస్తే, ఇప్పుడు ఎందుకంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ కొన్ని రాష్ట్రాలు ఈ నీట్ ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయడానికి అపోజ్ చేశారు. రీజన్ ఏంటంటే లోకల్ ఫ్లేవర్ ఉండాలి, లోకల్ టెస్టింగ్ ఉండాలి అనేది ఒక అభిప్రాయం. అయితే దీనిలో సాంకేతిక అనేది సిస్టమ్స్ డెవలప్ చేస్తే లీక్ అవడానికి అవకాశం ఉండదండి. అంటే క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి దాన్ని పికప్ చేసి క్వశ్చన్ బ్యాంక్లో 4 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్ చేసి ప్రింటింగ్ 2 టెస్ట్ సెట్స్ చేసి ఈ 2 sets కూడా అన్ని సెంటర్స్కి పంపించగలిగితే 1 hour బిఫోర్ ఇది ఏ టెస్ట్ ఏ కోడ్ ఇస్తాం అనేది కనుక అనౌన్స్ చేస్తే టీవీ ద్వారా అప్పుడు లీక్ కావడానికి చాలా వరకు కొంచెం ఉపయోగపడుతుంది. లీక్ అవ్వడం అవకాశం ఉండదు. ఈ సిస్టమ్ డెవలప్ చేయలేదు. ఒకటే క్వశ్చన్ పేపర్ అన్ని సెంటర్లకు పంపించటము, దానిలో ఇంత పెద్ద కంట్రీలో ఏదో ఒక లోపం ఉంటుంది. మ్యాన్ పవర్ హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మన ఇండియాలో డెఫినెట్గా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ టెస్టింగ్ పెడితే బాగుంటుంది. లైక్ ఐఐటి జేఈలో కానీ ఆన్లైన్ టెస్టింగ్, ఆన్లైన్గా మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ల్యాక్స్ ఆఫ్ డేటా స్టోరేజ్ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి దాని ప్రకారం సెలెక్ట్ చేసి క్వశ్చన్స్ రిపీట్ కాకుండా ఒక 10-15 daysలో ఈ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా. ఎన్ని లక్షల మంది రాసినా కూడా ఉండదు. ఆన్లైన్ టెస్టింగ్ ఈజ్ ఏ బెటర్ సొల్యూషన్. నా వ్యక్తిగతంగా అయితే పేపర్ బేస్ చేయాలంటే ఏ స్టేట్ కూడా వాళ్ళకి కండక్ట్ చేసుకోమని, సెంట్రల్ పూల్ 15% మాత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గారు సెంట్రల్ గవర్నమెంట్ గారు. ఓకే సార్, అసలు ఇంతకు ముందు ఉన్న పరీక్షల వ్యవస్థల నుంచి ఎన్టీఏ, నీట్ వంటివి ఎందుకు ఏ ఉద్దేశాలతో తీసుకుని వచ్చారు? ఇన్నేళ్ల అనుభవాలు చెప్పే పాఠాలతోనైనా ఏం మార్చుకోవాలి? ఇది సెంట్రలైజ్డ్ ఇండియా డీసెంట్రలైజ్ అన్ని చేస్తా ఉన్నారు. ఎవ్రీథింగ్ కరెక్ట్ కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టేట్స్ అన్ని నుంచి కంట్రోల్ చేస్తామంటే కాదు. రైట్ అండి. ఒక ఏజెన్సీ ఎట్లా చేస్తుంది? రైట్, మళ్ళీ వద్దాం సార్, మీరు కొంచెం టెక్నికల్ బ్రేక్ వస్తుంది లైన్లో. నరేంద్రనాథ్ గారు, మిగిలిన పరీక్షలు ఎన్నో ఉన్నాయి కదా, ఎన్టీఏ చాలా వరకు విజయవంతంగా నిర్వహిస్తోంది. అయితే నీట్ వద్దకు వచ్చేసరికి ఎందుకు ఇన్ని ఆపసోపాలు? ఇది ప్రభుత్వం గమనించినట్లేనా? ప్రభుత్వం ఇది కనుక గమనించి ఉన్నట్లయితే ఇలా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్. డిఎన్ రెడ్డి గారు నేను అభిప్రాయపడినట్టుగా ఇది ప్రస్తుతం స్టేట్లకు అప్పచెప్పండి, ఎవరి పరీక్ష వాళ్ళని నిర్వహించుకోనివ్వండి. మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇవన్నీ సెట్ అయిన తర్వాత పరీక్ష అప్పుడు నిర్వహించండి. ముందు పరీక్ష పెట్టి, ఇది కూడాను అన్ని రాష్ట్రాలు సంతోషంగా ఒప్పుకోలేదు. ఒక రకంగా వాళ్ళ మీద ఈ పరీక్ష రుద్దారు. ఈ పరీక్షని ముందు నిర్వర్తించి దానిలో తప్పులు జరుగుతున్నాయో 2-3 ఏళ్ల నుంచి మొత్తుకుంటుంటే చివరికి ఈ సంవత్సరం ఇంత ఆందోళన తర్వాత ప్రభుత్వం అంగీకరించడం సబబు అనిపించట్లేదు. సరే, అట్లా అనుకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా కూడాను నిర్వహించగలరనే నమ్మకం ఉంటే నిర్వహించండి, లేకపోతే లేదు. అంతే తప్ప ఇట్లా పరీక్ష పెట్టి ప్రతిసారి అనేక పరీక్షలు తప్పించడం కోసమని ఈ పరీక్ష పెట్టి ఈ పరీక్ష అనేక సార్లు నిర్వహిస్తే ఏమిటి ఉపయోగం? ఎంత స్ట్రెస్కు విద్యార్థులు గురవుతా ఉన్నారు. సో ఈ మిగతా అన్ని అడ్మిషన్లు ఎట్లా జరుగుతున్నాయో సెంట్రల్ డిఎన్ రెడ్డి గారు నేను ఒకే అభిప్రాయంతో ఉన్నాం. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక పరీక్ష పెట్టుకోండి కావాలంటే, కానీ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకున్న రిసోర్సెస్ తోటి వాళ్ళని కండక్ట్ చేయనివ్వండి. ఏ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసినప్పుడు కూడాను ఇన్ని ఆరోపణలు రాలా. ఏ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఇంత దారుణంగా పేపర్లు లీక్ అయినాయన్న ఆరోపణలు రాలా. అంటే ఏంటి? స్టేట్ గవర్నమెంట్ నంబర్ లేదు కాబట్టి, 2 మిలియన్లు 3 మిలియన్ స్టూడెంట్లు అపీర్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలిగారు. అదే ఎందుకు చేయకూడదు మనం ఇప్పటికైనా? ఇప్పుడు ఏదైనా కానీ మేము పెట్టాం కాబట్టి మళ్ళా మేమే పెట్టాలని మొండికి తిరగకుండా
అనుభవం నుంచి మేము ఇది నేర్చుకున్నాము, ఇది చేద్దామని అంటే బాగుండేది. ఈ కమిటీ పరిధుల్లో మరి అసలు ఈ పరీక్ష నిర్వహించడం ఇట్లా నిర్వహించాలా, రాష్ట్రాలకు అప్పు చెప్పాలా అన్న టాపిక్ కూడా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. రైట్ సార్, పాయింట్ టేకన్ సార్. అట్లాగే బ్రిటన్, యూరోప్ వంటి దేశాల్లో ప్రవేశ పరీక్షల పారదర్శకత ఎలా ఉంటుంది, ఇక్కడ మనలాంటి భారీ స్థాయిలో పేపర్ లీకేజీలు జరగకపోవడానికి ఉన్న ప్రధాన వ్యూహాలు ఏమిటి అక్కడ? ఈ ప్రశ్న నాకండి డిఎన్ రెడ్డి గారు. మీకే సార్. నరేంద్రనాథ్ గారు మీరే చెప్పండి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపారబుల్ ఎగ్జామినేషన్ అంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు మెడికల్ ఇక్కడ పాస్ అయిన మెడికల్ గ్రాడ్యుయేట్స్ తీసుకుంటానికి వాళ్ళు ఒక ఎగ్జామినేషన్ పెడతారు. ఆ ఎగ్జామినేషన్ ఏ రోజైనా రాయొచ్చు క్యాండిడేట్, ఏ టైం కన్నా రాయొచ్చు. రోజులో అర్ధరాత్రి లేచిన పరీక్ష రాస్తానంటే రాయొచ్చు. ఇవాళ పరీక్ష రాసిన క్యాండిడేట్ ఒకవేళ ఇంకో గంట తర్వాత కనుక అవకాశం ఇవ్వరు కనుక మళ్ళీ ఆఫ్ చేస్తే అతనికి అదే పేపర్ రాదు. బట్ దే ఆర్ ఏబుల్ టు జడ్జ్ మెరిట్. వాళ్ళు పరీక్ష నిర్వహించడంలో వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో నిర్వర్తించడానికి ఒక పేపరే సెట్ చేయాలి. ఆ ఒక పేపరే అన్ని లక్షల మంది రాయాలి, అందరూ ఒకే రోజు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలకు రాయాలన్నట్టుగా పెట్టలే వాళ్ళు. ఎప్పుడైతే మనం ఈ స్కోప్ టెస్టింగ్ కి గాను ఇచ్చే సమయాన్ని పెంచడానికి స్కోప్ పూర్తిగా వాడుకుంటామో అప్పుడు మనకి ఈ లీకేజీలు, ఈ తలకాయ నొప్పులు తక్కువ, సాంకేతికతను మన టెక్నాలజీని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటే వీలవుతుంది. ఎట్ ద మోస్ట్ ఒకవేళ కాదు అందరికి ఒకటి ఉంటే బాగుంటుంది అనుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ పెట్టండి. ఈ 12 లక్షలనో ఎంతమందినో 2 లక్షలకో ఎంతవరకు కుదించండి. వాళ్ళకి మళ్ళా కావాలంటే ఒక కామన్ పేపర్ తో పరీక్ష పెట్టండి. ఇది సాధ్యమే కదా. లేకపోతే 20 లక్షల మందికో 19 లక్షల మందికో ఆన్లైన్ దేశమంతా ఒకే రోజు నిర్వర్తించడం సాధ్యాసాధ్యాలు మరి ఇప్పుడు ఎవరైనా ఎక్స్పర్ట్స్ చెప్పాలి సాధ్యమా. నేనైతే చాలా కష్టం అనుకుంటున్నాను. ఓకే సార్. డిఎన్ రెడ్డి గారు, ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ఆన్లైన్ విధానమే. మొత్తం పరీక్షలన్నీ ఆన్లైన్ లోకి మార్చితే సగం సమస్య తీరిపోతుంది అంటున్నారు. మీరైతే ఏం పరిష్కారాలు సూచిస్తారు? ఆన్లైన్ వల్ల అంటే ఒక ఇబ్బంది ఉండదు, ఒక్కరోజే పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. అంటే గ్రాడ్యువల్ 10 days లో స్టూడెంట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఆన్లైన్ టెస్ట్ చేస్తే క్వశ్చన్ బ్యాంక్, లార్జ్ క్వశ్చన్ బ్యాంక్ ఉందనుకోండి, క్వశ్చన్స్ రిపీట్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆన్లైన్ టెస్ట్ ఎందుకంటే వేరే టోఫెల్ ఎగ్జామ్ కానీ, జిఆర్ఈ కానివ్వండి, యాప్టిట్యూడ్ టెస్టులు కానీ అన్నీ కూడా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆన్లైన్ టెస్టులే ఉంటాయి. పేపర్ బేస్, పెన్ బేస్డ్ టెస్టులు చాలా తక్కువ. కాబట్టి మనం ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే పేపర్ బేస్డ్ టెస్ట్లో హ్యూమన్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుందండి. సో మెనీ సెంటర్స్, ఇన్విజిలేటర్స్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్ చేస్తే అంటే ఇప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు దీనిలో, వాళ్ళు సజెస్ట్ చేయొచ్చు ఎన్క్రిప్షన్ ఎలా చేయాలి, పోర్టల్ లీక్ కాకుండా, హ్యాకింగ్ చేయకుండా ఎలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆన్లైన్ టెస్ట్ బెటర్. ఆన్లైన్లో కూడా లూప్ హోల్స్ ఉంటాయి కానీ బట్ ఈ ఎక్స్పర్ట్స్ని ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళు సజెషన్ ఇవ్వచ్చు. ఈ టెక్నికల్గా ఎట్లా సెక్యూర్ చేయాలి, పోర్టల్ ఏ విధంగా సెక్యూర్ ఉండాలి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అంటే లార్జ్ క్వశ్చన్ పెట్టి ఒక 10-15 days ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అంటే ఎవరికి విద్యార్థి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ అన్ని చోట్ల టెస్టెడ్ అవి. సో కాబట్టి నా వ్యక్తిగతంగా అయితే ఆన్లైన్ టెస్ట్ స్విచ్ ఓవర్ అయితే బెటర్. నీట్ కానీ, జెఈ కానివ్వండి, ఏదైనా టెస్టులు కూడా ఈ ఎన్టీఏని బలోపేతం చేయొచ్చు, లేదంటే ఇవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఆన్లైన్లో టెస్ట్ కండక్ట్ చేయొచ్చు. సో దీనికి చాలా పర్సెంటేజ్ తక్కువ, 99% స్కోప్ ఉండదు ఎన్ని ఫ్రాడ్ జరగడానికి ఆన్లైన్ టెస్టింగ్ లో. సో దీనిలో ఓన్లీ ఏంటంటే డేటా లీక్స్ కాకుండా చూసుకోవాలి ఆన్లైన్ టెస్ట్ లో. ఇంపార్టెంట్. ఇప్పటికప్పుడు రిజల్ట్స్ వస్తాయండి. ఈ మధ్య రిజల్ట్ ఇమ్మీడియట్ ఇస్తుంది వాళ్ళ క్యాండిడేట్స్ కి. ఓకే సార్. సార్ ధన్యవాదాలు నరేంద్రనాథ్ గారు, అలాగే డిఎన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.